మన దేశంలో సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయంలో ప్రముఖ దేవాలయ తలుపులన్నీ మూసివేస్తారు. గ్రహణ సమయంలో దేవాలయాల్లో ఏం జరుగుతుంది? దీనికి గల శాస్త్రీయ కారణాలేంటో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో రాహువు కేతువులు అశుభాలకు సంకేతంగా భావిస్తారు. సూర్యుడిని రాహువు మింగేసినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుందని, చంద్రుని కేతువు మింగినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఈ గ్రహణాలు ఏర్పడే సమయాన్ని చెడు కాలంగా భావిస్తారు. పురాణాల ప్రకారం సూర్యచంద్రులను రాహుకేతువులు మింగినప్పుడే గ్రహణాలు ఏర్పడతాయనే విషయం మనకు తెలిసిందే. శాస్త్రీయ కారణాలు పరిశీలిస్తే గ్రహణ సమయంలో భూమిపై నేరుగా అతినీల లోహిత కిరణాలు పడ్డం వల్ల మనకు చెడు ప్రభావం కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు. పురాణాల ప్రకారం ఈ సమయంలో దేవాలయంలోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేవాలయాల్లో విగ్రహాలు తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో దేవాలయాల తలుపు పూర్తిగా మూసేస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం గ్రహణాల సమయంలో సూర్యచంద్రులు అసాధారణ ప్రతికూల శక్తిని విడుదల చేస్తారు. దీంతో ఆలయాలపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. అందుకే ఆ ప్రతికూల శక్తులు దేవాలయాల్లో ప్రవేశించకుండా తలుపులు మూసేస్తారు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి బలహీనపడే అవకాశం ఉంటుందని నమ్ముతారు. కాబట్టి ప్రతికూల శక్తులను నిరోధించడానికి గ్రహణాల వేళ గుడి తలుపును పూర్తిగా మూసేస్తారు. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో అసురులకి అమృతం దొరుకుతుంది. ఈ విషయం పసిగట్టిన శ్రీహరి మోహిని అవతారంలో వెళ్లి రాక్షసులను మాయ చేసి అమృతాన్ని దేవతలకిస్తారు. ఇది కనిపెట్టిన రాహుకేతువులు కూడా సూర్యచంద్రుల మధ్య కూర్చుంటారు. ఇదే విషయాన్ని సూర్యచంద్రులు విష్ణువుకు వివరిస్తారు. అప్పటికే రాహుకేతువుల కంఠం వరకు అమృతం చేరి ఉంటుంది. అయితే శ్రీ మహావిష్ణువు వారి శిరస్సును ఖండిస్తారు. వారు అమృతం స్వీకరించడంతో వారి తల భాగం అమరత్వంతో ఉండిపోతుంది. వారి శరీరం నశించిపోతుంది. తమ గురించి విష్ణువుకు వివరించిన సూర్యచంద్రులను రాహుకేతువులు తాత్కాలికంగా మింగేస్తారు. సూర్యుడు చంద్రుడు కనిపించని ఆ కాలాన్ని చెడు కాలంగా పరిగణిస్తారు. దీంతో రాహుకేతువులకు సూర్యచంద్రులుగా మారిపోతారు. అలా సూర్యుడిని రాహు మింగినప్పుడు సూర్యగ్రహణం, కేతువు చంద్రుని మింగినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణాల వల్ల మనకు హాని కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. అందుకే గ్రహణం వేళ భోజనం చేయడం, బయటకెళ్లడం, పూజలు చేయడం వంటివి నిషేధించారు. దీని వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు, జ్యోతిష్యపరంగా కొన్ని కారణాలున్నాయి. అందుకే గ్రహణం ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు ఆ సమయాన్ని చెడు సమయంగా భావిస్తారు. అందుకే ఆ సమయంలో గుడి తలుపులు పూర్తిగా మూసివేస్తారు. గ్రహణం వేళ తులసిని ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇది గ్రహణం వేళ సూర్యుడి నుంచి నేరుగా వెలువడే సూర్యకిరణాలు వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. అందుకే ఇలాంటి సమయంలో ఆహార పదార్థాలు చెడిపోవచ్చు. అలాంటి సమయంలో ఆహారంలో కాస్త తులసి ఆకులు వేయడం వల్ల సూర్యకిరణాల నుంచి వచ్చే విష పదార్థాలు నిరోధించవచ్చు. అప్పుడు ఆహారం తీసుకునేందుకు వీలుగా ఉంటుంది. పురాణాల ప్రకారం తులసి విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదని నమ్ముతారు.